భూభారతి చట్టానికి రూల్స్ ఖరారు ప్రక్రియ స్పీడప్ చేసింది సర్కార్. ధరణి ప్లేస్ లో కొత్తగా తెచ్చిన చట్టంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది రెవెన్యూ శాఖ. కొత్త చట్టంలో రూల్స్ ఖరారుపై ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు MCHRDలో వర్క్ షాప్ నిర్వహిస్తోంది. భూభారతి చట్టానికి రూల్స్ ఖరారుపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. భూభారతి యాక్ట్ తెచ్చి దాదాపు 2 నెలలు కావడంతో నిబంధనలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ MCHRDలో 2 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. భూభారతి చట్టం అమలు చేసేందుకు ఎలాంటి రూల్స్ తీసుకురావాలన్న దానిపై డిస్కస్ చేయనున్నారు. భేటీలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయిలో తహసీల్దార్ల వరకు ఎంపిక చేసిన వారితో సమావేశం జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న కొన్ని రూల్స్ గతంలో అమలైనవి. చట్టంలో పేర్కొన్న అంశాలకు తగ్గట్టుగా కొత్తవి ప్రతిపాదించే అవకాశం ఉంది. కొత్త రూల్స్ అమల్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఏ రకంగా ఉంటే సమస్యలు రాకుండా చూడొచ్చని సమావేశంలో చర్చించనున్నారు అధికారులు. కొత్త చట్టంలో మాడ్యూల్స్ ఎలా తగ్గించాలి, చట్టంలో పేర్కొన్న సర్వే మ్యాప్ను ఎలా సిద్ధం చేసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు అధికారులు. రైతులకు ఈజీగా ఉండి కింది స్థాయిలోని అప్లికేషన్లు పరిష్కరించే దిశగా రూల్స్ ను రెడీ చేయనున్నారు. భూభారతి చట్టంలో ప్రధానంగా అప్పీళ్ల వ్యవస్థ, ట్రిబ్యునల్ తెచ్చారు. దీంతో ట్రిబ్యునల్లో ఎవరు ఉండాలి, ఏ సమస్యకు ఎన్ని రోజుల్లో పరిష్కారం చూపించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అప్పీళ్ల వ్యవస్థలోనూ ఎంత సమయం పెట్టాలనే దానిపై రూల్స్ లో క్లారిటీ ఇవ్వనున్నారు. వీటితో పాటు సాదా బైనమాల పరిష్కారం, పార్ట్ బి భూముల విషయంలో తీసుకోవాల్సిన దానిపై నిబంధనల్లో స్పష్టత ఇవ్వనున్నారు. భూభారతి యాక్ట్ రూల్స్ ఖరారుపై జరిగే సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు 4-5 జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, భూ చట్టాల నిపుణులు పాల్గొననున్నారు.